హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియో అయితే మటుకి దీపావళి రోజుదండి. దీపావళి రోజు పూజ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోసే ఉంటాయండి. అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు ఎలా చేసుకోవాలనే వీడియోస్ ఉంటాయి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు, ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని ఏ స్కీమ్స్లో కడితే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మీకు కనుక మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. ఇంకా ఈ వీడియో అయితే మటుకి దీపావళి రోజుదని చెప్పాను కదా, ఇంకా దీపావళి రోజు అయితే ఫెస్టివల్ రోజే మార్నింగ్ టైం ఇలా టపాసులు అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా అవన్నీ కూడాను కొంచెంసేపు ఎండలో అయితే ఉంచుదామని చెప్పేసి కొంచెంసేపు ఎండలో అయితే ఉంచానండి. మార్నింగ్ మామూలుగా సింపుల్గా పూజ అంటే కడ్డీలో వెలిగించుకొని ధూపం అది వేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ మటుకి దీపాలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. అంటే నార్మల్గా మార్నింగ్ టైం అయితే మటుకి కడ్డీలు వెలిగించుకున్నానండి. ఇంకా మార్నింగ్ టైం అయితే మటుకి మార్కెట్కి అయితే వెళ్ళి ప్రమిదలు అవి కూడా తీసుకొచ్చుకున్నాము. అంటే ఫెస్టివల్ ముందు రోజు తీసుకొచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఇంక మా వారు డ్యూటీకి అది వెళ్ళారని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ రోజు తెచ్చుకున్నామండి. దీపావళి రోజు తెచ్చుకున్నాను ప్రమిదలు అవన్నీ కూడాను. కార్తీక మాసంలో కూడాను ఈ మట్టి ప్రమిదలతోనే పూజ అయితే చేసుకుంటాం మేము. అంటే దేవుడికి మామూలుగా పూజ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడా ఇంట్లో దీపారాజన కూడాను మట్టి ప్రమిదలతోనే చేస్తూ ఉంటాము. ఇత్తడి కానీ వెండి కానీ అవేమి యూజ్ చేయమండి. ఇలా మట్టి ప్రమిదలతోనే పూజ అది చేస్తూ ఉంటాం. మార్కెట్లో అయితే తీసుకొచ్చుకున్నామండి ప్రమిదలన్నీ కూడాను. ఈ ప్రమిదలు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి. నేను ఈ 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. 4 ఐటమ్స్ కూడాను 4 షాపుల్లో అయితే తీసుకున్నానండి. అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క షాప్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ షాప్లో ఒక రేట్ చెప్తున్నారు, తర్వాత షాప్లో ఇంకొక రేట్ అలా చెప్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడ తక్కువకి వస్తాయో చూసుకొని తీసుకున్నాను. నేను ఇలానే ఏదైనా కానీ తీసుకునేటప్పుడు అన్నీ కూడాను ఒక షాప్లోనే తీసుకునే కన్నా కంపేర్ చేసుకొని తీసుకోవటం బెస్ట్ అండి. అంటే పక్కన వరుసనే షాప్స్ ఉంటూ ఉంటాయి. మార్కెట్లో అయితే మాకు ఇక్కడ కూరగాయలు అమ్ముతూ ఉంటారు. ఆ కూరగాయల మార్కెట్లోనే ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇలా ఈ కార్తీక మాసం టైంలో మట్టుకి ఇవి ప్రమిదలు అవి అయితే దొరుకుతూ ఉంటాయండి. షాప్స్ పక్క పక్కనే ఉంటాయి. చాలా షాప్సే ఉంటాయి. నేను ఇంకా షాప్స్లో ఏట్లో తక్కువ రేట్కి వస్తున్నాయో చూసుకొని తీసుకున్నాను. ఇవన్నీ కూడాను కొంచెం సేపు నీళ్ళల్లో అయితే నానపెట్టుకుంటానండి. మట్టివి కదా, కొంచెంసేపు నీళ్ళల్లో ఉంచితే మంచిదంట. అందుకని చెప్పేసి కొంచెంసేపు నీళ్ళల్లో అయితే ఉంచుతాను. కొంచెంసేపు నీళ్ళల్లో ఉంచితే కొంచెం బిగుసుకుంటాయి అని ఏదో అంటూ ఉంటారు. ఇంకా కొంచెంసేపు అయితే ఈ ప్రమిదలన్నీ కూడాను కొత్తవి కొంచెంసేపు నీళ్ళల్లో అయితే ఉంచాను. పాత ప్రమిదలు కూడా ఉన్నాయి, అంతకుముందు తెచ్చినవి. ఆ ప్రమిదలు కూడాను తీసి ఒకసారి వాష్ చేసుకొని వాటికైతే కలర్స్ అయితే వేశానండి. పాత ప్రమిదలు కొంచెం షేడ్ అయితే మారినాయి. అందుకని చెప్పి వాటికి ఇంట్లో కలర్స్ ఉంటే ఆ కలర్స్ అయితే వేసి స్టోన్స్ అవి ఉన్నాయి, ఆ స్టోన్స్ అయితే అంటించాను. నార్మల్గా ఈ షాప్స్లోనే కొంచెం అలా కలర్స్ వేసినవి ఉన్నాయి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, బాగా ఎక్కువ చెప్పారు. నేను ఇంకా ఇంట్లో కలర్స్ స్టోన్స్ అవి ఉన్నాయి కదా, వాటితో చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా అవేం తీసుకోలేదు, నార్మల్ ప్రమిదలే తీసుకున్నాను. ఇంక ఇవి అంతకు ముందువండి. ఇంక ఇవి కొంచెం బ్లాక్ షేడ్ లాగా వచ్చినాయి. ఇంక అందుకని చెప్పేసి వీటికి నేను కలర్స్ అయితే వేసి ఇంకా స్టోన్స్ అవి ఉన్నాయి నా దగ్గర, అవి అయితే అంటించేసేసాను. బయట చాలా కాస్ట్ చెప్తున్నారు, ఇంకా కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే చేశాను, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తానులేండి, చూపిస్తాను మీకు తర్వాత. ఇంక ఇవైతే ఫస్ట్ నీళ్ళల్లో అయితే వేసేసేసుకున్నాను కొత్త ప్రమిదలన్నీ కూడాను. ఇవి కూడాను తక్కువ కాస్ట్ ఏం లేవులేండి ప్రమిదలు. ఇప్పుడు నేను తీసుకునేవి కూడాను బాగా చిన్నవి ఉన్నాయి కదా, అవైతే డజనా 90 రూపీస్ చెప్పారు. ఇంకా అంటే 100 రూపీస్ చెప్పారు, నాకు 90 రూపీస్కి అయితే ఇచ్చారండి. తర్వాత పెద్దవి ఉన్నాయి కదండి, అవేమో 2 ఒకే కాస్ట్ చెప్పారు. అంటే ఒకటేమో ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున
ఇచ్చారు. ఒక్కొక్క షాప్లో ఏమో 4 కలిపి 100 అని చెప్పారు. ఒక షాప్లో అయితే మటుకి 4 కలిపి 80 రూపాయలు అని చెప్పారు. ఇంకా రేట్ అయితే ఏం తగ్గించనన్నారు. ఇంకా ఒక 4 80 రూపాయలు పెట్టి తీసుకున్నాను. తర్వాత ఇంకొక 6 తీసుకున్నాను కదా, 6 కలిపి 80 రూపాయలకి తీసుకున్నానండి. అలా ఇంకొక 2 ఉన్నాయి కదా, అవి రెండేమో 10 రూపాయలకి 2 అయితే ఇచ్చారు చిన్నవి. ఇవి నాకైతే తక్కువ కాస్ట్ అనేమి అనిపించలేదు. ఇవి కూడాను కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించినాయి. ఇప్పుడు సీజన్ కదండి, ఇంకా ఇవి డిజైన్స్ కాబట్టి ఆ కాస్ట్ అయితే అయినాయి. నార్మల్ ప్లేనీ ఉంటాయి కదా, ఆ ప్లేనీ అయితే ఇంకా తక్కువ కాస్ట్కే వచ్చేసాయి. ఇవి మొత్తము ఈ ప్రమిదల వాటికి 210 రూపాయలు అయితే అయినాయండి నాకు. అంటే 90 రూపాయలు అని చెప్పాను కదా డజనా, అవైతే నేను అర డజనే తీసుకున్నాను. అర డజన్ నాకు 45 రూపాయలకి అలా అయితే ఇచ్చారండి. ఇంకా కదమాయి అన్నీ కూడాను 80 రూపాయలు పెట్టయితే తీసుకున్నాను. 80 ప్లస్ 80 ప్లస్ ఒక 45, మళ్ళీ ఇంకోటేమో 10 రూపాయలు పెట్టి తీసుకున్నాను. మొత్తం నాకు 215 రూపాయల దాకా అలా అయితే అయినాయండి. ఇంకా తర్వాత ఆ రోజే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా మార్కెట్కి వెళ్ళాం కదా అని చెప్పేసి ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చుకున్నాము ఒకేసారి. ఇంక ఇవి ఇలా వాటర్లో అయితే కొంతసేపు అయితే ఉంచి అలా వదిలేసేయాలి. తర్వాత తీసేసేసి ఇంకా కొంతసేపు ఎండలో అయితే ఉంచానండి. పాత ప్రమిదలు అయితే ఇలా వాటర్లో ఏం వేయలేదు. నార్మల్గా వాష్ చేసేసుకొని అవి కొంచెం ఆరిన తర్వాత కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ కలర్స్ అయితే వేసి ఇంకా స్టోన్స్ అయితే అవి అంటించుకున్నానండి. చాలా బాగున్నాయి. బయట చూశానని చెప్పాను కదా నేను, కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారు. సెట్ మొత్తం కలిపి నాకు 400 అలా అయితే చెప్పారండి. అవి ఇంకా 400 పెట్టుకుంటాం ఎందుకులే, అంతకుముందు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక కలర్స్ కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇంక కలర్స్తో అయితే ఇలా అయితే వేశాను. చాలా బాగా అయితే వచ్చినాయండి. కలర్స్ వేసిన తర్వాత చాలా బాగున్నాయి, కలగా ఉన్నాయి. ఇవిగోండి ఇలా అయితే కలర్స్ అయితే వేసుకున్నాను. ఇవి అంతకుముందు ఉన్నాయి అని చెప్పాను కదా, వాటికి ఇలా కలర్స్ అయితే వేసేసేసుకొని స్టోన్స్ అవి ఉన్నాయి, ఇంకా స్టోన్స్ కూడా అంటించేసేసుకున్నాను. నేను చూసినవి కూడా సేమ్ ఇలానే ఉన్నాయి, కాకపోతే కొంచెం కలర్స్ వేరే కలర్స్ అయితే ఉన్నాయి. అవి 400 చెప్పారు. సెట్టు 6 అనుకుంటా ఉన్నాయి. 6 కలిపి 400 చెప్పారు. ఇంకా అంత కాస్ట్ పెట్టేందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. ఇంక ఇలా అయితే చేశాను ఇంట్లోనే. ఇంక తర్వాత పూజ అయితే ఇలా అయితే చేసేసుకున్నాను. ఇంకా దీపావళి రోజు అయితే మట్టికి నార్మల్ ఈ ఇంట్లో మనం అంతకుముందు యూజ్ చేస్తానంటే ఇత్తడి కానీ వెండి కానీ అవి యూజ్ చేస్తాము. కార్తీక మాసం అంటే దీపావళి అయిపోయిన తర్వాత రోజు నుంచి ఇంక మొత్తం మట్టి ప్రమిదలే యూజ్ చేస్తాను. ఇంక ఇక్కడ కలర్స్ వేసినవి అయితే మట్టికి ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా ముగ్గులో అయితే ఈ దీపాలు అయితే పెట్టేసేసుకున్నాను. ఇవి కలర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇంకా కలర్స్తో సింపుల్గా అలా అయితే ముగ్గు అయితే వేసుకొని ఇంక ఇలా దీపాలతో అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేశానండి. ఇంకా తర్వాత ఇంకా క్రాకర్స్ అయితే కాల్చాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళి అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకు యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయండి. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ కొంచెం మానిటైజేషన్కి దగ్గరగా అయితే ఉంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువగా ఉన్నారు. ఇంకా దీపావళి రోజు స్వీట్ చేశానని చెప్పాను కదా, మైసూర్ పాక్ అయితే చేశానండి. ఫస్ట్ టైం చేశాను, పర్లేదు బాగానే వచ్చింది. ఇంకా క్రాకర్స్ అవి కాల్చిన తర్వాత స్వీట్ తినాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా క్రాకర్స్ అవి కాల్చేసేసిన తర్వాత ఇలా స్వీట్ అయితే తిన్నాము. వీడియో అయితే ఇదండి. దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే చేసుకున్నాం మేము. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తాను అనేది నేను మీకు వీడియో అయితే తీస్తాను. ఇంకా పూజ చేసుకునే హడావిడిలో అండ్ ఫెస్టివల్ హడావిడిలో ఉండి వీడియో అయితే తీయలేదు ఈ స్వీట్ చేసుకునేది. అదిగాక నేను చేయటం కూడా ఫస్ట్ టైమేలేండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.